హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్. సో ఈ రోజు మనతో స్టూడియోలో సంకల్ప్ వాసు, అంటే ఇప్పుడు సంకల్ప్ వాసు కాదు, ఇప్పుడు మ్యూజిక్ వాసుగా మన ముందుకు వచ్చాడు. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏమవుతుంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, డబ్బులు ఎలా సంపాదించాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలి, అన్నిటి గురించి మనం సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడున్న యూత్ లో చాలా వరకు ఏదైనా చేద్దామంటే వాడు ఒక్కదాని మీద డిపెండ్ అవుతాడు. అదే నాకు మూడ్ లేదు మామ, నాకు మూడు రావట్లేదురా, ఏం చేద్దామన్నా మూడు రావట్లేదురా అని అంటాడు. అసలు ఈ మూడ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? ఒక వర్క్ చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, వాడు వేలో వెళ్ళాలంటే ఈ మూడ్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలి? థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ క్వశ్చన్ అడిగారు. కానీ దీనికంటే ముందు ఏంటంటే మీరు నన్ను సార్ అన్నది బ్రదర్ అనండి. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఓకే బ్రదర్. ఎందుకంటే నేను చిల్గా ఉండాలనిపిస్తుంది, షూర్ షూర్, జోవియల్ గా. సో ఇక్కడ ఏంటంటే అవును మూడ్ లేదని అంటారు, అవును. కానీ నేనేం చెప్తానంటే ప్రపంచంలో మనం డేలో వెళ్ళేటప్పుడు అందరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్లోడ్ కానివచ్చు, ఫ్రెండ్స్ కానివచ్చు, లేదంటే గర్ల్ ఫ్రెండ్ కానివచ్చు. ఎందుకంటే మన పరిస్థితులు వాళ్ళకి తెలియదు కదా, మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో తెలియదు కదా. ఇక్కడ మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మనసునే మైండ్ అంటారు. మైండ్ ని ఎవడైతే స్టేబుల్ గా, స్థిత ప్రజ్ఞతగా, ఒక రాక్ సాలిడ్ స్ట్రాంగ్ గా పెట్టుకుంటాడో వాడిని ఎవడో ఆపలేడు. మీరు ఎప్పుడైనా పర్వతాన్ని చూసారా? వర్షం వస్తుంది, గాలి వేస్తుంది, పర్వతం ఎలా ఉంటది? చెక్కు చెదరగా ఉంటది. అలాగే మీ మైండ్, మీ హార్ట్ కూడా ఒక చెక్కు చెదరకంటూ ఉండాలన్నమాట. అది ఎలా ఉండాలంటే నీ రూట్ లెవెల్లో ఇంజెక్ట్ అవ్వాలి. అంటే నువ్వు ముందే డిసైడ్ అయిపోలే, నేను వెళ్తున్న మార్గంలో వాన్ వస్తుంటది, తుఫాన్ వస్తుంటది, అయినా నేను నడుచుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. కీప్ ఆన్ ఫార్వర్డింగ్, కీప్ ఆన్ మూవింగ్ అనమాట. డోంట్ ఫాలో యువర్ మూడ్, ఫాలో యువర్ ప్లాన్. నీ మూడ్ ఎలా ఉన్నా అనవసరం మరి మూడ్ని ఎలా ఎదిరించాలి? ఎదురు తిరగాలి మనసుకి. ఎందుకంటే ప్రపంచంలో హైయెస్ట్ అచీవర్స్ మీద ఎవరైతే రీసెర్చ్ చేశారో ఏం చెప్తుందంటే, రీసెర్చ్ లో మూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. మనసు కోతి లాంటిది అనమాట. ఒక సెకండ్ ఏదో జరిగిందంటే, ఇంట్లో ఏదో జరిగిందంటే నీ మనసు మారిపోద్ది. ఒకే సెకండ్ నీ అకౌంట్లో ఎంత డబ్బులు అయితే మారిపోద్ది. ఇంట్లో జరిగింది కానీ ఏం అవ్వలేదు ఎవరికి అంటే మళ్ళీ మారిపోద్ది. కానీ ఇద్దరికి అయ్యింది మళ్ళీ మారిపోద్ది, కానీ వాళ్ళు బతికారు మళ్ళీ మారిపోద్ది. ఇలా మనసు మారుతూ ఉంటుందండి. కానీ ఇది జరిగినా సరే మనసుని ఒక కొండ పర్వతంలా ఉంచుకోవాలన్నమాట. అలా అది ఊహించుకోవాలి ఇమేజ్ లో. కొండ ఎలా ఉంటది? కదలకంట, చెదరకంట, బెదరకంట. అటువంటి నమ్మకం నీలో ఉండాలి. సో అప్పుడు మూడేమవుదండి, నీకు 100 మంది వచ్చి డిస్టర్బ్ చేస్తారు, నువ్వు డిస్టర్బ్ అవ్వవు. ప్రపంచంలో ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకుండా ఉండేవాడే నిజమైన హ్యూమన్ అనమాట. సో ఇక్కడ మనసు ఏ విధంగా డిస్టర్బ్ అవుతుంటదంటే, డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ప్రతిరోజు ఎగ్జైట్మెంట్తో ఉండాలి. ఎగ్జైట్మెంట్ ఏంటి? నువ్వు ఈ పని చేస్తే నాకు కిక్ వస్తుంది. అప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నువ్వేందుకు డిస్టర్బ్ అవుతావు? ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను ఇందులో పరిపూర్ణ ఆనందాన్ని చూస్తున్నాను. అంటే మైండ్ఫుల్ స్టేట్ అనమాట, ఒక ఎన్లైట్మెంట్ స్టేట్. నాకు ఈ పని చేయడం వల్ల మీతో మాట్లాడుతూ ప్రపంచం మర్చిపోయాను. నేను అఫ్కోర్స్ మీరు మర్చిపోయారు, కెమెరా అందరూ మర్చిపోయారు. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నువ్వు ఎన్ని డిస్టర్బ్ అవ్వవు. నువ్వు నీకు 100 కోట్లు అప్పు ఉంది, ఉండరా బాయ్ ఈ పని చేసుకుని నీతో మాట్లాడతాను. ఇది మైండ్ఫుల్ స్టేట్ అంటారు. సో మూడ్ కంటే నీ గోల్ అనేది ఎగ్జైట్మెంట్ గా ఉండాలి. ప్రతిరోజు మూడ్ డిస్టర్బ్ అవ్వచ్చు, కానీ నీ గోల్ అనేది ప్రతిసారి రివైవ్ చేసావు అనుకో, నీ మైండ్ లో ప్రతిసారి నీ మైండ్ లో న్యూరాన్స్ రివైవ్ అవుతున్నాయి అనుకో, ఆటోమేటిక్ గా ఏ మూడ్ నిన్ను డిస్టర్బ్ చేయదు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయండి, గర్ల్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సీఈఓలకు ఉంటారు. నేను వర్క్ లో ఉన్నాను, నీతో మాట్లాడతానంటే గర్ల్ ఫ్రెండ్ ఎంత డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ రోబో సినిమాలో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ గారు ఫోన్ చేస్తూనే ఉంటారు, ఈమెయిల్స్ పెట్టా, ఇది పెట్టా, బట్ ఫోకస్ ఆన్ ఆయన గడ్డాలు మీసాలు అన్ని వచ్చేసి రోబో మీద పెడతారు. మరి ఆయన మూడ్ డిస్టర్బ్ అవ్వచ్చుగా. సో ఇక్కడ అవతల వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా అనే సెస్టివ్ మానేసి సరెండర్ యువర్ గోల్. సరెండర్ యువర్ గోల్ అనమాట. నా గోల్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. ఇక్కడ మూడు మారకంట ఉండాలంటే నీ ప్రయారిటీ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ ప్రయారిటీకి ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఆ ప్రయారిటీకి ఒక అంటే ఎండ్ గోల్ అనేది ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడు నీ ఫ్యూచర్ ని ఊహించుకుంటూ ఉండాలి. నేను ప్రజెంట్ నాకు ఈ సిచ్యువేషన్ ఏమైనా అనుభవించవచ్చు, ఎవరైనా నన్ను కానీ నా ఫ్యూచర్ అనేది ఉందిగా. నా ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది, నా ఫ్యూచర్ లో నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. అప్పుడు ప్రజెంట్ లో ఏం జరిగితే ఏంటి, అప్పుడు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్ని వరస్ట్ సిచ్యువేషన్లు వచ్చినా సరే సంకల్ప బలం బలంగా ఉంది, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంది అంటే నువ్వు మళ్ళీ చెట్టులో నుంచి మళ్ళీ చెట్టు నరికేసిన సరే మొదలు పుడతాయి కదా, అలా పుట్టుకురావచ్చు అనమాట. ఎంతో మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దీనికి ఒక వర్డ్ యూజ్ చేస్తాను, ఫక్ ఆఫ్ యువర్ మూడ్స్, జస్ట్ గో ఫాలో విత్ యువర్ యాక్షన్స్. 100x యాక్షన్స్ అనమాట. మూడు నుంచి బయటికి రావాలంటే ముందు కూర్చుని లోటు నుంచి ఏదో ఒక పని చేయి. మూడు ఆటోమేటిక్గా దొబ్బేస్తాను.
అదే కానీ మూడు బాగాలేదని రిపీటెడ్ గా అలాగ ఆలోచన చేసాం అనుకో, ఆ ఆలోచన ఇంకో ఆలోచనలు అట్రాక్ట్ చేస్తాయి. ఎస్ లెగిసి అట్లీస్ట్ వాకింగ్కి వెళ్ళడమో, మ్యూజిక్ వినడమో, లేదా ఏదో పని చేయడమో చేస్తే మూడు ఆటోమేటిక్ ఎగిరిపోద్దా లేదా? సో మూడుని అటాక్ చేసేది యాక్షన్ మాత్రమే. సో మూడు నీకు ఉందంటే దానికి డూప్లికేట్ మూడు. ఇప్పుడు నీకు డల్గా ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ నేను మోసం చేసి నీకు అప్పులో నేను ఇబ్బంది పెట్టాడు, నేను మళ్ళీ డబ్బు సంపాదిస్తా, నేను మళ్ళీ ఐఎమ్ సూపర్ హ్యూమన్, నేను ఏదైనా చేయగలను అనే డబల్ ఫీలింగ్ నువ్వు ఇవ్వాలి. అంటే ఎదురు తిరగాలంటున్నాను. మైండ్ ఏదైతే చేయొద్దు అన్నదో షటప్, ఐ విల్ డూ ఇట్ రైట్ నౌ, ఈ అఫర్మేషన్ అనమాట. మైండ్ని ఎదురు తిరగాలంటున్నాను. మైండ్ నిన్ను ఎదురు నిన్ను చంపేస్తుంది అది. ఓకే ఇక్కడ మైండ్ పెద్ద జగన్నాటక సూత్రధారి, నీ మనసే పెద్ద జగన్నాటక సూత్రధారి. నిన్ను ఆడిచ్చేస్తుంటది. వాషింగ్ మిషన్ లో బట్టలు తిప్పేసినట్టుగా తిప్పేస్తుంది అనమాట. నువ్వు దాన్ని తిప్పాలి. వాషింగ్ మిషన్ నువ్వు ఆన్ చేయాలి, అది నిన్ను ఆన్ చేయకూడదు. సో ఇక్కడ ఏంటి, మైండ్తో నువ్వు ఆడాలి, మైండ్ నిన్ను ఆడకూడదు. అలా ఆడాలంటే నీ మీద నీకు బలమైన రాక్ సాలిడ్ విశ్వాసం ఉండాలి. ఓకే సార్. అప్పుడు నిన్ను ఎంతమంది డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వవు. ఓకే, అది చెప్పేది మన 100x మనీ మేనిఫెస్టేషన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే.